కృష్ణా జిల్లా గుడివాడ అంబేద్కర్ చౌక్ లో కేంద్ర బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ సిఐటియు నిరసనగా ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చేయకుంటే బర్తరఫ్ చేయాలని వాంగ్చుక్ సిజేపీ ఆందోళనకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సమరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి అమీర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రేపాని కొండ, బొంతు వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు బి ప్రసాద్, ఆలూరి విజయ్ కుమార్, ఎస్ శ్రీనివాసరావు, 5వ కార్యదర్శి పి రజని, మెరుగుమాల ఝాన్సీ, ఏఎఫ్ మాజీ కార్యదర్శి గోవర్ధన్, కృష్ణ కిషోర్, కాంగ్రెస్ నాయకులు వడ్డాది రాజేష్, కాలేజీ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజ్ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కార్యక్రమం తలపెట్టాం. ఈ రోజున మే 3వ తారీఖున లీకేజ్ అయిన పేపరు ఇంతవరకు ఆ వ్యక్తులను కానీ ఆ కార్యక్రమ వ్యక్తుల మీద ఇంతవరకు కఠినంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దానికి మద్దతుగా సిజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అనేక పోరాటాల రూపంలో దశల వారీగా ఆందోళన చేస్తుంటే దానికి మద్దతుగా సోనం వాంగ్ లడక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుని న్యాయమైన కోరికలు విద్యార్థి కుటుంబాలకు విద్యార్థులకు న్యాయం చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దాన్ని అణిచివేసే విధంగా 20 రోజులుగా చేస్తున్న పోరాటానికి సిగ్గు సెరవు లేకుండా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉసుగొలిపి ఆయనపై అక్రమంగా దాడి చేస్తూ తరలించడాన్ని తీవ్రంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కమిటీ ఖండిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేని పక్షంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 20 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటానికి అక్రమంగా చేస్తే ఆ పోరాటం అక్కడితో ఆగదని నిన్న అఖిల భారత అధ్యక్షులు అదేవిధంగా సహాయ కార్యదర్శి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. వాళ్ళ మీద సోషల్ మీడియాలో బీజేపీ అనుబంధం సంబంధించిన సంస్థలు ఆర్ఎస్ఎస్ గాని ఏవీపీ గాని దుష్ప్రచారం చేసే విధంగా సోనా వాంగ్ ఒక విదేశాంగానికి ఇతర దేశాలకు అక్రమ వలసదారుని మద్దతుదారుని ప్రచారం చేస్తూ ఈ రోజున భారతదేశంలో అతి పెద్దదైన విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు సెర ఉంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాలని, లేదా విద్యార్థుల భవితవ్యం కోసం ఆయన్ని బర్తరఫ్ చేయాలని సందర్భంగా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పలు దశల్లో ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఢిల్లీలో పార్లమెంటు లాంగ్ మార్చి విద్యార్థులు మొత్తం యువత అందరూ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 పేపర్లు లీకేజ్ జరిగింది. ఈ లీకేజ్ జరగడం వల్ల విద్యార్థులు కోచింగ్ సెంటర్లకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని నీట్ ఎగ్జామ్ కానీ అనేక ఎగ్జాములు రాస్తూ ఉన్నారు. ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు పేపర్ లీకేజ్ అనే పేరుతో వాయిదాలు వేయటం రీత్యా మన నీటికైతే ఇప్పటికీ 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. అయినా మన ప్రధాని గారు స్పందించడు. ఈ సందర్భంలోనే కాక్రోచ్ జనతా పార్టీ నీటు ఎగ్జామ్ని మీరు విద్యార్థులు నష్టపోయారు, వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయండి అని వాళ్ళు ప్రకటించారు. అనేక ఆందోళన చేస్తున్నారు, కానీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. గతంలో చూసాము రైతు ఉద్యమాన్ని అణిచేయడానికి అలాగే తప్పుడు ప్రచారాలు చేశారు. మొదట్లో ఇది కూడా పాకిస్తాన్ ఏజెంట్లని రకరకాలుగా వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి ఈ ఉద్యమాన్ని అణిచేయాలని చూశారు. కానీ విద్యార్థుల ఉద్యమం అలసటం అనేది జరగదు, ఇది ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరఫ్ చేయాలని ఈరోజు ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్తో పాటు నీట్ ఎగ్జామ్లో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ కూడా ఈరోజు ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ దేశంలో హక్కుల కోసం ప్రజాతంత్ర ఉద్యమాల కోసం పనిచేసే వాళ్ళు ఏమైపోయినా కానీ తన నియంతృత్వంతోనే ఆ పరిపాలన సాగించే
బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద సరైన చర్యలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడున్నా సరే నరేంద్ర మోడీ గారు ఆ దేశాలకు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఇండియాకి ఒక కంపెనీ తీసుకురావడానికి ఆదానికి అప్పచెప్పడం వల్ల 6,000 కోట్లు ఉన్న ఆదాని ఆస్తులు ఈ రోజున లక్షలాది కోట్లు అయ్యిందంటే ప్రపంచ దేశాల్లో ఇతను నెంబర్ 1గా వెళ్ళాడంటే కారణం నరేంద్ర మోడీ. బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికి బీజేపీ వాళ్ళు చేసిన దానికి ఏం తేడా లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని రాకుండా ఉంటే ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే స్టూడెంట్స్ నష్టపోతున్నారు, ఆర్థిక ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమం చేస్తున్న నరేంద్ర మోడీ గారిని వెళ్ళగొట్టడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని చేయాలని నేను కోరుకుంటున్నాను. చనిపోయిన స్టూడెంట్స్ అందరికీ న్యాయం జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. అప్పటి వరకు మా నిరాహార దీక్షలు ఆగవు. మా అందరికీ జస్టిస్ కావాలి. వాళ్ళ పేరెంట్స్ అందరికీ ఈ అన్యాయాలన్నీ ఆగాలి. సెలవు.